యేసుక్రీస్తు ప్రశస్త నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునకు స్తోత్రాలు. దేవుని సిద్ధపాటు. ప్రభు ఒక వ్యక్తిని సిద్ధపరిచేటటువంటి విధానాలు ఎలా ఉంటాయో ప్రభు ఈ పూట మనకు నేర్పేటటువంటి మాటలని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశోధిద్దాం. 31వ కీర్తన 19వ చరణాన్ని నేను చదువుతాను. మీరు ఆ వాక్య భాగాన్ని మీరు గుర్తించండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఆత్మీయులు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక విలువైనటువంటి సిద్ధపాటుని కలుగు చేయాలని కోరుతున్నాడు. సిద్ధపాటుని కలుగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. సిద్ధపాటు అంటే శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు వేసుకొని హడావుడిగా దైవ సాన్నిధ్యానికి రావటం అనేది కాదు. కానీ ప్రతి ఆత్మీయుడు దేవుని రాజ్య వారసుడుగా మార్చబడేటట్లు ఒక విలువైనటువంటి జయ జీవితాన్ని పొందగలిగేటటువంటి వాడై ఉండాలి. ప్రార్థన విజయమును సాధింపచేస్తుంది. విచారములో ఉన్నటువంటి మనసుకి ఆదరణని, ఆనందాన్ని తెస్తుంది ప్రార్థన అనేటటువంటిది. ఏ వ్యక్తి అయితే దేవునిని ఆశ్రయించటం ప్రారంభిస్తాడో ఆశ్రయించినటువంటి వాళ్ళకి విలువైన మేలుని ప్రభు కలుగు చేయాలని కోరుకుంటున్నారట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10 వాక్య భాగాలు చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. మనకైతే దేవుడు వాటిని తమ ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తుంది. ఒక వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి సంసిద్ధమైనటువంటి సిద్ధపాటు అనేది ఎలా కలుగుతుందో ఇక్కడ మనం చదువుతూ వచ్చాం. దేవుడు చేసిన కార్యాలు కొన్నిసార్లు చెవికి వినబడకపోవచ్చు, కంటికి కనబడకపోవచ్చు. కానీ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన మనకి తెలియవలసిన విషయాలన్నిటిని విశదీకరణంగా తెలియపరచడం ప్రారంభిస్తాడట. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం ఎలా వెళుతున్నాం, ఏ మార్గంలో వెళుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపించటం ప్రారంభిస్తాడు. అందుకనే దేవుని యొక్క మాటలు అంటున్నాయి, మనము ఆయనను ఆశ్రయించి ఆ సిద్ధపాటును మనం స్వతంత్రించుకుంటే
సిద్ధపడిన వాడు దేవుని ద్వారా కలిగేటటువంటి దివ్యమైనటువంటి మేలును పొందేవాడుగా మార్చబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కొన్ని క్లుప్తమైనటువంటి మాటలు నేను తెలియపరుస్తాను. మొదటి మాట, అక్కరల కొరకు నిండి పొంగిపోయే విశ్వాసుల పాత్రలు లేక హృదయాలు. అక్కర కొరకు నిండి పొంగి పొర్లే విశ్వాసుల పాత్రలు లేక హృదయం. 23వ కీర్తన 5వ చరణాన్ని చదువుతారు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం, విశ్వాస జీవితంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అది సేవకుడు కావచ్చు, విశ్వాసులే కావచ్చు, పాత్ర అంటే హృదయం. ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు కాదు, హృదయం. ఈ హృదయపు పాత్ర ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే, గిన్నె నిండి పొర్లి ప్రవహించినట్లు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తారు యోహాను శుభవర్తమానంలో 7వ అధ్యాయం 37లో, ఆ పండుగ మహాదినమైనటువంటి అంత్యదినమున విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అంటాడు. అంటే పాత్ర జీవజలముతో నింపబడి ఉంటే, ఈ హృదయపు పాత్ర పరిశుద్ధతతో నిండి ఉంటే, ఈ హృదయపు పాత్ర పవిత్రతతో నిండి ఉంటే, ఆ నిండినటువంటి పవిత్రత, పరిశుద్ధత ఏమవుతుందంటే ప్రవాహంలాగా పరుగులు తీస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అంటాడు, నీ హృదయం నింపబడాలి. గిన్నె నిండి పొర్లి ప్రవహించటం. గిన్నె నిండి పొర్లి ప్రవహించటం అంటే సమృద్ధి చేత నీవు నింపబడేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. సమృద్ధి చేత నింపబడే వ్యక్తివిగా ఉండాలి. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 24వ వాక్య భాగాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును పొర్లి పారటం ప్రారంభించబడతాయి. అంటే కొట్లు, హృదయం దేవుని వాక్యం అనబడుతున్నటువంటి ధాన్యము చేత నింపబడి ఉండాలి. నీవు కదిలినా మెదిలినా నీ నోట నుండి వెలువడుతూ రావాల్సినటువంటి మాట ఏంటంటే, ప్రభువుని గూర్చినటువంటి మాటలు నీ నోట నుండి వెలువడుతూ రావాలి. ఒకవేళ నీవు పడుకొని నిద్రపోతున్నా దేవుని వాక్యాన్ని తలంచి లేక వాగ్దానాన్ని తలంచి అలాగ పడుకుంటే ఆ రాత్రంతా కూడా మనసుకు ప్రశాంతత ఏర్పరచబడుతుంది. అందుకే అంటాడు, నీవు సంపద చేత నిండి, ఆ సంపద ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైనటువంటి సంపద. నీ హృదయము దేవుని వాక్యం చేత నింపబడి నిండి పొర్లి ప్రవహించేటట్లు, ఓ ప్రశాంతత నీవు పొందగలిగేటట్లు దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండే వ్యక్తివిగా మార్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి శుభవర్తమానంలో యేసుక్రీస్తు వారు తెలియపరిచిన ధన్యతలలో ఒక మాట మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, ఎవరైతే దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధన్యతను పొందిన వాళ్ళు, వారు తృప్తిపరచబడతారట. నీతి కొరకు ఆకలి దప్పులు, దేవుని నీతి కొరకు. ఏమిటి దేవుని నీతి? ఆయన చిత్తాన్ని నెరవేర్చడం దేవుని యొక్క నీతి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి బాప్తిసం పొంది దైవ చిత్తపు నీతిని నీవు నెరవేర్చి దేవుని కొరకు నీవు ప్రయాసపడుతూ ప్రభు కొరకు నీవు జీవించటానికి ఇష్టపడితే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించేటటువంటి వాడు ధన్యతను పొందేవాడు తృప్తిపరచబడతాడట.
నీవు ప్రయాసపడుతున్న ప్రయాసలో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగేటట్లు ప్రభు చేస్తా. అందుకే అంటాడు, నీ పాత్ర నిండి ఉండాలి. వాక్యము చేత నిండి ఉంటే అది నీ జీవితం తృప్తిపరచబడుతుంది. సంతృప్తికరమైనటువంటి అనుభవాన్ని నీవు పొందగలిగే వ్యక్తివిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివితే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్న. జ్ఞానము పొందటానికి శక్తి గలవారు కావాలి. గుండెల నిండా దేవుని వాక్యం నిండి ఉంటే దైవ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకోవటానికి, దైవ సంబంధమైన కృపను పొందుకోవటానికి మనం యోగ్యమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతామట. ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి. జ్ఞాన వివేచన అనేది ఉన్నప్పుడే వారి వారి వ్యక్తిగత జీవితాలలో అద్భుతమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందే వ్యక్తులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జ్ఞానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే, ఎందుకనంటే అందరికీ జ్ఞానం ఇవ్వబడుతుందంటే కాదు, విడవవలసిన క్రియలను మనం విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకి అనుగ్రహించబడుతుంది. 18వ వాక్యం చదువు, పైన ఉన్న వాక్యం చదువుతారు. దాంట్లో క్షమించండి, ఎఫెసీ పత్రిక 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఒక వ్యక్తి పరసంబంధమైన జ్ఞానాన్ని పొందాలి అని అంటే మత్తుడుగా ఉండకూడదు. మద్యము చేత మత్తుడుగా ఉండకూడదట. వ్యసనానికి బానిసైనటువంటి వాడుగా ఉంటే తన జీవితంలో దేవుని ద్వారా కలిగేటువంటి మేలు పొందలేడట. అందుకే అంటాడు, మీరు ఆత్మపూర్ణులుగా ఉంటే, ఆత్మీయులుగా ఉంటే ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించగలిగి ఒక పవిత్రమైన త్రోవలో కొనియాడబడే వ్యక్తిగా మార్చబడతాడని. ఒక అతను ప్రభువుని విశ్వసించాడు. క్రొత్తగా యేసయ్య మార్గంలోకి వచ్చాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. తన జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు సాక్షిగా ఉంటూ సంఘ సహవాసానికి వస్తూనే ఉన్నాడు. ఒక 6 నెలలు గడిచిన తర్వాత పండగ దినాల్లో ఈ స్నేహితులందరూ కలుసుకున్నారు ఒక చోట. లోకంలో ఉన్నప్పుడు తాను కూడా వాళ్ళతో కూడా చేయగలిపి తాగేవాడు, తిరిగేవాడు, విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు. వీళ్ళందరూ అంటారు, అరే బాబు పండగ కదా, మనమందరం పాత స్నేహితులు అందరం కలిసాం, మనం పార్టీ చేసుకుందామని. ఇతను అంటాడు, నేను యేసుక్రీస్తుని విశ్వసించాను. 6 నెలలుగా నేను ప్రభు యొక్క మార్గంలోకి వెళ్ళాను. పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు నేను క్రొత్త జీవితాన్ని పొందాను. ఇప్పుడు నేను నూతన పరచబడిన వ్యక్తిని గనుక మీతో కూడా నేను రాలేనురా బాబు, మీరు వెళ్ళండి అని. వీళ్ళు అంటారు, ఒరే క్రైస్తవులు మేము ఎంతమంది చూడలేదు, క్రైస్తవులు మేము ఎంతమంది చూడలేదు, బాప్తిజం తీసుకున్నాడు కూడా తాగుతున్నాడు కదా, వాక్యాన్ని విశ్వసించున్నాడు కూడా తాగుతున్నాడు కదా, ఉదయం చర్చికి వెళ్తారు, సాయంత్రం తాగడానికి వెళ్తున్నారు కదా, నీవు కూడా మాతో కూడా రా. లేదు లేదు నేను రానురా అంటే బలవంతంగా తీసుకెళ్లారు. అయినా నేను రాను, బయటే ఉంటాను, మీరు వెళ్ళరండి అని చెప్పాడు. వాళ్ళు లోపల కూర్చొని తాగుతున్నారు, వీడు బయట ఉన్నాడు. వాళ్ళు పిలుస్తున్నారు, రా లోపలికి రా, లోపలికి రా. అయస్కాంతం ఎనప ముక్కలు లాగినట్టుగా లోపల లాగుతున్నారు, రా లోపలికి రా, లోపలికి రా అని. వీడు లోపలికి వెళ్తామని ప్రయత్నం చేస్తే లోపట ఉన్నటువంటి ఆత్మ ఉన్నాడే, పరిశుద్ధ ఆత్మ,
గద్దిస్తున్నాడు. నీవు మనసు మార్చుకున్న సంగతి నీకు తెలుసు కదా, నీవు పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టేశావు కదా, ఇప్పుడు నీవు యేసయ్యకి హృదయాన్ని ఇచ్చావు కదా, మరలా అపవిత్రత వైపు ఎందుకు పరిగెడుతున్నావు? ఇక్కడి నుండి నీవు లేచి బయటకు వెళ్ళు, దూరంగా వెళ్ళిపో, వీళ్ళ మధ్యలో ఉండవద్దు అని హెచ్చరిక చేయటం ప్రారంభించాడు. ప్రియులారా, ఆ గద్దింపుకు లేచి ఆ చోటును విడిచిపెట్టి తిన్నగింటికి వెళ్ళిపోయాడు. అదే దేవుని ఆత్మ నీలో లేకపోతే ఆత్మ నిన్ను హెచ్చరిక చేయలేడు. వాతవేయబడి ఉన్న మనస్సాక్షి అయితే హెచ్చరికలో ఉండవు. హృదయానికి ఒక హెచ్చరిక కావాలంటే నీ పాత్రలో, నీ హృదయములో దేవుని ఆత్మ ప్రవాహం అనేది నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ జీవితాన్ని ఒక విలువైనటువంటి సంతోషాన్ని కలుగు చేయాలని కోరుతున్నాడు. యోహాను శుభవర్తమానం 15వ అధ్యాయం 11వ వాక్యంలో రాస్తూ ఉన్నటువంటి మాట, మీ యందు నా సంతోషం ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో నేను చెప్తున్నాను అంటాడు. పరిపూర్ణ సంతోషాన్ని మనం పొందాలంటే ఇదిగో ఈ హృదయపు పాత్ర నిండా కూడా దేవుని వాక్యం చేత నిండి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నిండి ఉండాలి. ఆత్మ ప్రవాహం నిలిచి ఉన్నప్పుడు మన హృదయాలు చెప్పసఖ్యము కానటువంటి గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటని నేను చెప్తాను. సిద్ధపరిచిన ఒక ఆత్మీయ విందు. మత్తయి శుభవర్తమానం 22వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుతారు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. చదవనా? అంతయు సిద్ధంగా ఉంది. పెండ్లి విందుకు రండి అని పిలువబడి చెప్పుడని చూడండి, ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు విందు సిద్ధపరచబడింది. రండి, ఇది ప్రేమ విందు. ఈ విందులో మీరు పాలు పొంది ఆనందించి సంతోషపడండి అని చెప్తుంటే ఎంతమంది పిలుస్తున్నా వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు కొట్టు పంపించేస్తున్నారట. దేవుడు ఒక వ్యక్తికి సిద్ధపరిచినటువంటి విందు, ఆ ప్రేమ విందుని స్వీకరించటానికి నీవు అర్హుడుగా మార్చబడాలి. విందు అనంటే ప్రభు బల్లారాధన అనబడుతున్న విందు. ఎంతోమంది ఈ దినాన బాప్తిసాలు పొందిన ఆ ప్రారంభం దినంలో ఒకరోజు తీసుకొని ఉంటారేమో నాకు తెలిసి. ఆ తర్వాత నుండి ఆ విందుకు అర్హుడుగా మార్చబడకుండా దూరం వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు లేకపోలేదు. యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి భాగ్యం, రక్తమాంసాలలో పాలు పొందుతూ దేవుని ద్వారా కలిగేటువంటి మేలు నీవు పొందాలని, ఆయన నీ జీవితంలో ఒక నవనూతన కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ విందును స్వీకరించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన పిలుస్తున్నాడు, విందును ఆరగించడానికి రండి. మత్తయి సువార్తలో రాయబడినట్లు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రశాంతత పొందాలంటే దేవుని సన్నిధికి మనము పరుగున రావాలి. ఆయన పిలిచినప్పుడు రావాలి. విందుకు పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు, రావాలి.
ఎన్నో సాకులు చెప్పి, ఆటంకాలు చెప్పి, దైవ సన్నిధిలో ఉన్నటువంటి ప్రసన్నతను కోల్పోయేటటువంటి స్థితిని మనం పొందే వ్యక్తులుగా ఉండకూడదు. ప్రియులారా, బైబిల్లో మరొక అనుభవాన్ని కూడా మీకు చెప్తాను. దాంట్లో యేసుక్రీస్తు ప్రభువుల వాళ్ళు చెప్తున్నారు, ఎవరైతే దాహం చేత అలమటిస్తున్నారో, దప్పిక చేత అలమటిస్తున్నారో, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, విలువైన వస్తువులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎవరు దాహము చేత అలమటిస్తున్నారో వాళ్ళందరూ రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 1వ వాక్యం నుండి కొన్ని మాటలు. దప్పిగొని వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు డబ్బులు లేని వారులారా మీరు ఇక్కడికి వచ్చి భోజనం చేయండి, రండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమి ఇవ్వకపోయినా ఉచితంగా నీటిని నేను ఇస్తాను, ఉచితంగా ద్రాక్షారసాన్ని ఇస్తాను. ద్రాక్షారసము అంటే బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. 9:9 మీరు తర్వాత చదువుకోండి. ద్రాక్షావల్లిని గురించి రాయబడి. ద్రాక్షావల్లి అంటే సంతోషాన్ని ఇచ్చేటటువంటిది, దేవునిని మానవులను సంతోషపరిచేటటువంటిది అని రాయబడింది. ద్రాక్షారసము అంటే సంతోషకరమైన అనుభవాన్ని నేను మీకు ఇస్తాను, నీళ్లను నేను మీకు ఇస్తాను, ఆత్మను నేను మీకు ఇస్తాను. విందులో మీరు పాలు పొందడానికి రండి, మీకు శ్రేష్టమైన ఈవిని కలుగు చేస్తాను. అవన్నీ కలుగు చేయటం మాత్రమే కాకుండా ఆయన అంటాడు, పాలను కొనుక్కొనుండి. పాలను కొనుడి. పాలు అంటే శ్రేష్టమైనటువంటి బలమైన దేవుని యొక్క వాక్యం. ఆత్మీయుడు బలాభివృద్ధిని పొందాలంటే జీవజలము కావాలి, సంతోషాన్ని పొందాలి, ఆత్మ నింపుదలను పొందాలి, వాక్యపు బలమును ఇవన్నీ స్వతంత్రించుకున్నప్పుడే మనుషుని యొక్క హృదయ అంతర్భాగం ఆనందముతో గంతులు వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఏది లేకపోయినా ప్రభు దగ్గరికి మనం వెళితే, ఆయన పాదాల దగ్గరికి వెళితే, ఆయన సిద్ధపాటు చేసినటువంటి వాటిని, అందుకే అంటాడు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పదట. గొప్పదైన మేలును మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు ఇచ్చేటటువంటి ఆ శ్రేష్టత్వాన్ని మనం పొందుకుంటే మన హృదయ అంతర్భాగాలు ఆనందంతో గంతులు వేస్తాయి. దేవునికి స్తోత్రం. చాలామంది దాహం చేత అలమటించే వాళ్ళు కనబడతారు మనకి. చాలామంది సంతోషం లేని జీవితాన్ని జీవించే వాళ్ళు కనబడతారు. చాలామంది వాక్యం సరిగా సరిపడక అలమటిస్తూ ఎక్కడ వాక్యం దొరుకుతుందని ఎదురు చూచేటటువంటి వాళ్ళు మనకు కనబడతారు. చాలామంది ఈ ప్రభు బలారాధన అనబడుతున్న విందులో పాలు పొందడానికి ప్రాకులాడతారు. మనకి దేవుడు సమస్తాన్ని ఇచ్చినప్పుడు ఆ సిద్ధపాటులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకొని దేవుని సన్నిధిలో మనం నడిపించబడితే, అదిగో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు కావలసిన సకల సంపద, ఆత్మ సంపదమైనటువంటి సంపద నీకు అనుగ్రహించి సంతోషంతో పంపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోయాజు రూతుకి చక్కగా శ్రేష్టమైనటువంటి ధాన్యాన్ని చక్కగా కొలత వేసి ఆమెకి ఇచ్చి ఆ భుజముల మీద పెడితే ఆమె తీసుకుని ఊర్లోకి వెళ్ళిందట. దేవుని ఆశీర్వాదాన్ని ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే, మూట కట్టి భుజాన్ని మీద పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాలి, ఊరికి తీసుకెళ్ళాలి. దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి, నా జీవితంలో సంతోషం కావాలి, నా జీవితంలో క్షేమం కావాలి, నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని సంతోషాన్ని పొందాలి, ఆ జలమును నేను ఆస్వాదించాలని మనం స్వీకరిస్తే నిశ్చయంగా ప్రభు మన జీవితంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి
అద్భుత సంతోషాన్ని ప్రభువు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదువుతారు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుతారు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్మని చెప్పవలెను, దప్పిగొనిన వారిని రానివ్వండి, ఇచ్చేయించు. దేవుడు మనకి జీవజలమును ఉచితంగా ఇస్తున్నాడట. జీవజలాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. రాకుండా ఉన్నప్పుడు అందరూ బిందులు ఎత్తుకుని ఎక్కడ నీళ్ళు వస్తే వస్తారు, వీళ్ళు ఎవరు బెట్టి చేస్తారు నీళ్ళు ఇవ్వకుండా. మీకు ఇస్తే మాకు సరిపోవు నీళ్ళు, పో ఎవరు పోండి మీకు ఇవ్వమని చెప్పి పంపించేస్తుంటారు. ప్రభు అంటాడు, ఎంతమంది అయినా రండి మీకు నేను చెప్పండి, ఎంతమంది అయినా రండి నేను మీకు జీవజలాన్ని సమృద్ధిగా నేను ఇస్తాను, వద్దని చెప్పను, ఆటంకపరచను, రండి తీసుకోండి, తీసుకొచ్చేది తాగండి. సంతోషంగా దేవుని యొక్క మాటలని మనం అనుభవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ ఉన్నతమైనటువంటి సిద్ధపాటుని మనం స్వతంత్రించుకొని దేవుని రాజ్య పౌరసత్వాన్ని పొందేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయం, 3 మహిమ కలిగినటువంటి అధికారముతో దైవ రాజ్య పిలుపు. మహిమ కలిగిన అధికారముతో దేవుని రాజ్యానికి పిలుపు వస్తుందట. మత్తయి శుభవర్తమానం 25వ అధ్యాయం 34వ వాక్యం. అప్పుడు రాజు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని అదిగో మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి. కుడివైపున ఉన్నటువంటి వాళ్లతో చెప్తున్నాడట. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి రండి, మీ కొరకు సిద్ధపరచబడింది ఈ రాజ్యం. దేవుని రాజ్య సిద్ధపాటు. ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరూ, సేవకుడిగా నేనైనా కానీ, మనమందరం సిద్ధపడుతుంది ఎక్కడికి చెప్పరా? ఎక్కడికి? మార్కెట్కా? ఎక్కడికి? దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. దేవుని సన్నిధి మీద మక్కువ కలిగి ప్రార్థనలో ఉండి వాక్యం చదివి దేవుని ఆత్మను పొంది నేను పరలోక రాజ్యానికి వెళ్ళి, నేను క్రైస్తవుడుగా ఉండాలనుకోవటం కాదు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ప్రభుతో కూడా జీవించాలి. ఆ శ్రేష్టమైనటువంటి సిద్ధపాటు నాకు కావాలని మనం నిశ్చయించుకొని ఇదిగో ఈ ఆత్మీయ యాత్రలో పరుగులు తీస్తూ ఉన్నాం. కొన్నిసార్లు కొంతమంది మనల్ని విందులకు పిలుస్తూ ఉంటారట. పిలిచినప్పుడు ఆ విందుకు పిలువబడినట్టు నీవు వెళ్ళి ఎక్కడ మంచి స్థలం ఉందా, మంచి సింహాసనం వేశారు, ఎక్కడ వేశారు చూద్దామని చెప్పి వెళ్ళి వాటి మీద కూర్చోవద్దు అంటాడు. నీవు పిలువబడ్డావు కాదనట్లేదు, అగ్రపీఠాల మీద కూర్చోవద్దు. పెండ్లికి పిలువబడ్డాడు, లేక ఒక విందుకు పిలువబడ్డాడు ఒక వ్యక్తి. కొంతమంది విందుకు పిలువబడలేదు, అయినా కానీ వచ్చారు అక్కడికి.
వచ్చినోడు కుర్చీ వేసుకుని కూర్చొని, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, కాలు ఊపుతా, కాళ్ళు అటట ఊపుతా కూర్చున్నాడు. ఆ విందు చాలా రద్దీగా ఉంది. పిలువబడిన అతిథులు వచ్చారు, ముఖ్యమైనటువంటి అతిథులు వచ్చారు. ఒక్కసారి అటాగా చూస్తే ఈడొకడు కూర్చొని ఉన్నాడు, ఆడ కాలు ఊపుతూ ఉన్నాడు, కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతున్నాడు అట. ఆడిని చూశాడు ఈయన, వీళ్ళు మనం పిలవలేదు కదా, హెట్ వచ్చాడు వీడు, ఏ దారిలో వచ్చాడు, ఏ దొడ్డి దారిలో వచ్చాడని తిన్నగా అడికి వెళ్ళి, లే పైకి లేచి అదిగో ఆ చెవ్వరా అడికి వెళ్ళి కూర్చో, పెద్ద ఆయన వచ్చాడు, మేము పిలిచాము, ఆయన వచ్చాడు, ఆడు కూర్చుంటాడు. అంతమందిలో లేపితే ఎలా ఉంటుందే మనకి? అందుకనే యేసుక్రీస్తు చక్కగా ఉపమానం చెప్తారు, మీరు చదువుతారు అక్కడ. లూకాసు వర్తమానం 14వ అధ్యాయం 7 ప్రారంభిస్తారు. పిలువబడిన వారు ఎవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠాల మీద కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా వాక్య భాగాన్ని గమనించినప్పుడు అధికారము లేని చోట కూర్చుంటే, అందరి మధ్యలో నేను లేపినప్పుడు ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఆరాధనకు వచ్చారు, ప్రార్థనకు వచ్చారు. ఈ ముందు వరుసలో ఎవరిదన్నా రిజర్వేషన్ ఉంది, వాళ్ళే కూర్చుంటారు. రిజర్వేషన్ ఉందనుకోండి, వాళ్ళే కూర్చోవాలి, వాళ్ళ కొరకు రాసి పెట్టారు, పేరు రాసి పెట్టారు, పలానా వాళ్ళు వచ్చి కూర్చుంటారని రాసి పెట్టారు. నువ్వు వచ్చి దాని మీద కూర్చొని హాయిగా కాలు మీద కాలేసుకొని అందరిని చూస్తా సెల్ ఫోన్ పట్టుకునేటట్టు వీడియో తీస్తూ ఉన్నావు అనుకో, వాళ్ళు వచ్చారు. ఏది ఆ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, కూర్చోవలసిన వాడు వచ్చాడు. వచ్చినప్పుడు నీకు లేదు రిజిస్ట్రేషను, నువ్వు మామూలు నేల టికెట్ కింద కూర్చోవలసిందే. నువ్వు వచ్చి సరదాగా కూర్చున్నావు, హాయిగా కూర్చున్నావు. వెంటనే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, పైకి లే అని అంటే నువ్వేమంటావు? అంటే అందరూ కొంచెం ఆడవుడుగా ఉన్నప్పుడు, లేకపోతే కళ్ళు మూసుకున్నప్పుడు చెప్పండి ఆ మాట, అప్పుడు లేచి వెళ్ళి కూర్చుంటాను, గౌరవంగా ఉంటుందని. కళ్ళు మూసుకున్నప్పుడు కదా లే మర్యాదలే అని ఆయన లేపారు అనుకో, అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. అందుకే ప్రభు అంటారు కొన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవద్దు, ఎవరికంటే అట్లా ఉండవద్దు, ప్రాధాన్యత కోరుకోవద్దు, ప్రాముఖ్యత కోరుకోవద్దు. నీకు ఇవ్వబడిన స్థితి ఎంతవరకు అంతవరకు చూసుకొని ఆ స్థితిలో నీవు ఉన్నప్పుడు నీకు ఘనత కలుగుతుంది. వేరొకడు ఆ స్థానాన్ని స్వాతంత్రించుకొనలేడు. ఉపమానాలు చాలా స్పష్టంగా ప్రభు తెలియపరుస్తున్నాను. మన జీవితంలో దేవుడు మనల్ని ఒక విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చుటకై పిలుస్తూ ఉన్నాడు. అందుకే నీకు సిద్ధపరచడం, ఆ సిద్ధపాటును కలుగు చేసిన ఆ యొక్క రాజ్య పిలుపు. అందుకే అంటాడు, మహిమ కలిగిన అధికారముతో దైవరాజ్యానికి నేను పిలుస్తున్నా. నీకు దేవుడు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానాన్ని కాచుకొని జాగ్రత్తగా కాపాడుకొని, దేవా నాకు ఇంతటి భాగ్యాన్నిచ్చావు, ఇంతటి ధన్యతనిచ్చావు, ఇంతటి ఘనమైనటువంటి మేలును కలుగు చేసావని దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనకి బండి తోలటం రాదు, సైకిల్ తొక్కటం కూడా రాదు, బండి కూడా తోలటం రాదు. ఈయన ఎదురింట్లో ఉన్నాడు, బండి కొన్నాడు. ఈయన ముందే తిప్పుతున్నాడు బండి వేసుకొని, స్టార్ట్ చేశాడంటే ఇటు తిప్పుతా ఉన్నాడు, సౌండ్, నేను బండి కొన్నానని సౌండ్ తిప్పుతా ఉన్నాడు. ఈయన కడుపు మండింది. బండి కొనుక్కున్నాడు. ఈయనకు రానప్పుడు ఎందుకు చెప్పు,
పంతానికి వెళ్ళి బండి షోరూంలో నుండి కొనుక్కొచ్చుకొని సైలెన్సర్ వీళ్ళ ఇంటికి పెట్టి స్టార్ట్ చేసి అంటున్నాను. అంతే, తోలటం రాదు. మార్కెట్కి వెళ్ళాలంటే బండి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఏది నాకు బండి ఉందని చెప్పుకోవడానికి ఘనత అన్నమాట, నాకు బండి ఉందని చెప్పుకోవడానికి. మార్కెట్కి వెళ్ళాలన్నా బండి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు. పనికి వెళ్ళాలన్నా బండిని నడిపించుకొని తీసుకెళ్తున్నాడు, సైకిల్ నడిపించుకొని వెళ్ళినట్టు నడిపించుకెళ్తున్నాడు. ఎవరో అన్నారట, ఒరే బండి ఉంది మనం ఎక్కి వెళ్ళడానికి రా, నడిపించుకోవడానికి కాదు. తోలుతా ఉంటే అదే వచ్చేస్తుంది అన్నాడంట. ఇక ఎక్కాడు, గుర్రం ఎక్కినట్టు ఎక్కాడు. ఇక దాన్ని ఏం చేయాలో తెలియదు. సైకిల్ ఎప్పుడు కూడా దొక్కింది పాపితే తెలియదు. ఒక్కసారి ఉన్న కాడికి ఎక్సలేటర్ ఇచ్చినట్టున్నాడు. ఇది పట్టుకున్నాడు, ఎక్సలేటర్ ఇచ్చాడు, సయ్యని ఇచ్చాడు. ఇక ఫుల్గా ఒక్కసారి వదిలాడు, అంతే ఎగిరింది బండి, గుర్రం ఎగిరినట్టు. రేజ్ చేసి ఉన్నాడు కదూ, ఎగిరి కింద పడింది. ఆ సైలెన్సర్ వచ్చి ఈయన కాలుకు తగులుకుంది, కాళ్ళంతా కాలిపోయింది. ఇక ఆ బండిని మరలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని భద్రంగా చూసుకుంటా ఉన్నాడు. మనకి ఉపయోగపడదు, మనం తోలలేనప్పుడు ఎందుకు చెప్పు, అర్థమైందా? అందుకే ప్రభు ఉపమాన రీతిగా అన్నీ చెప్తారు. ఇది ఎక్కడికంటే అక్కడికి పోయి మనం కూర్చోకూడదు. దానికి ఒక చోటు ఉంటుంది, దానికి ఒక నిర్ణయం ఉంటుంది, నీవు ఉండవలసిన స్థావరం ఉంటుంది. ఆ స్థావరాన్ని గుర్తించి దానిలో నువ్వు ఉండటానికి ఇష్టపడితే నీ జీవితానికి గొప్ప క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా కూడా ఎక్కడికి చేరవలసిన వారం చెప్పడా? ఎక్కడికి? అదుగో పరలోక రాజ్య పిలుపును పొంది అక్కడికి వెళ్ళి చేర్చబడాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం. మనం పిల్లలమైతే రోమా 8:17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. మనము క్రీస్తు నిమిత్తం శ్రమపడితే శ్రమలో ప్రతిఫలం ఏంటంటే ఆయన వారసులుగా మనం మార్చబడే స్థితిని పొందుతూ ఉంటాం. శ్రమపడాలి. ప్రభు మనకిచ్చినటువంటి స్థితిని స్వతంత్రించుకొని శ్రమపడి కష్టపడి ఎంత శ్రమ పడతామో అంత ప్రతిఫలం మనకు దొరుకుతుంది. ఎంత శ్రమ పడతామో అంత ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఎక్కువ టైం శ్రమ పడితే దానికి తగినటువంటి జీతాన్ని వాళ్ళు పొందుకుంటారు. వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారంటే కొంత సమయం పెంచుకొని ఆ సమయం వరకు చేస్తే ఆ వ్యాపారంలో అభివృద్ధి అనేది స్వతంత్రించుకుంటారు. ఎవరు ఎలా శ్రమ పడితే ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో కూడా మనము దేవుని నిమిత్తం, సంఘము నిమిత్తం శ్రమ పడితే ఆ శ్రమలో గొప్ప ప్రతిఫలం ఏంటంటే అదిగో సిద్ధపడిన రాజ్యములో నీవు చేర్చబడి ఆ విలువైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా అనుభవించి తీరుతావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. 4వ మాట, ఎంతో మేలైన ధ్యానపు కొట్లు లేకపోతే ధాన్యపు కొట్లు, ఎంతో మేలైన 31వ కీర్తన 19వ చరణములో, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని ద్వారా మేలును స్వతంత్రించుకోవాలంటే సిద్ధపాటు కావాలట. సిద్ధపాటు. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇంట్లో బయలుదేరేటప్పుడే 2 నిమిషాలు అక్కడ నిలబడి
ప్రార్థన చేసుకొని, నాయనా నీ సన్నిధికి నేను వెళ్తున్నాను, నా మార్గాలలో నీవు తోడే ఉండు, నీ సన్నిధికి నేను వెళుతున్నాను, ఆ సన్నిధిలో నా ఆనందాన్ని నేను పొందాలి. పాటలు పాడేటప్పుడే కానీ, స్తుతి ఆరాధనప్పుడే కానీ, నా జీవితంలో నేను ఒక గొప్ప సంతోషాన్ని పొందాలి. నీ వాక్యము చేత నన్ను తీర్చిదిద్దు, ఆ దిశగా నా జీవితాన్ని సిద్ధపాటు చేయి, నీ ద్వారా నేను ఒక గొప్ప ప్రతిఫలాన్ని పొందుకోవాలి అని, ఆ ప్రతిఫలాన్ని పొందుకోవటానికి మొదటే ఇంటి దగ్గరే సిద్ధపాటు అయ్యి ప్రార్థన చేసుకుని బయలుదేరి రావాలి. టైం అయిపోయింది అని బైబిల్ తీసుకుని బయలుదేరి రావాలి. వచ్చి చేరకూడదు. టైం అయిపోయింది అని చెప్పి తిరగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు స్టార్ట్ అయినప్పుడు పరిగెడుతూ ఉంటారు కొంతమంది. టైం అయిపోయింది అని పరుగులు తీస్తూ ఉంటారు. ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా, నీవు నా కొరకు సిద్ధపరిచింది ఏదో అది మేలు, లేకపోతే నీ వాక్యం ఏదైతే ఉందో అది నాకు సమృద్ధిగా కావాలి. అలాంటి సిద్ధపాటుతో మనం వచ్చినప్పుడు వాక్యం మన జీవితాన్ని హెచ్చరిక చేసి మనం తీర్చిదిద్ది మనం పరలోక రాజ్య పౌరులుగా మార్చబడేటట్లు చేయటం మొదలు పెడుతుంది. ఆ ఉన్నత సిద్ధపాటు మనం కలిగి సన్నిధికి రావాలి. సిద్ధపాటు లేకుండా ప్రభు సన్నిధికి వచ్చినా మేము చెప్పేది ఏది మీకు అర్థం కాదు. ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్ళామో అనేటువంటి పరిస్థితి అయిపోతుంది. దేవుని మాటలు, దేవుని యొక్క ఆరాధన ఇవన్నీ మన హృదయాలలో ఫలభరితంగా మార్చాలి, సంతోషాన్ని కలుగు చేయాలంటే సంసిద్ధం కలిగి, సిద్ధపాటు కలిగి మనం నడిపించబడినప్పుడు ప్రియులారా, ఆ సిద్ధపాటులో దేవుని ద్వారా కలిగేటటువంటి అత్యధికమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపడి వస్తే ప్రభువు మనతో మాట్లాడాలనుకున్న మాటలన్నీ మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటలన్నీ మాట్లాడి మనల్ని అంచెలంచెలుగా ఒక స్థితికి వెళ్ళగలిగేటట్లు చేస్తాడు. అది ఏ కార్యమైనా కావచ్చు. ఒకవేళ మీరు పనులకు వెళుతున్నారా, పనులకు వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగానే వెళ్ళండి. వ్యవసాయానికి వెళ్ళినా కానీ, వ్యాపారాలకు వెళ్ళినా కానీ, ఉద్యోగాలకు వెళ్ళినా కానీ, చేతి పనులకు వెళ్ళినా, జీవనోపాధి కొరకు మీరు ఏ పని చేస్తున్నారో వెళ్ళే ప్రతి పనికి ముందుగానే ఇంట్లో ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి. దేవుడు మీ జీవితాలలో మీకు అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగించి వాటినన్నిటిని మీకు ముందు మార్గాలను సరళం చేసి మీ జీవితానికి సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరలా ప్రార్థన చేసుకుని, ప్రభువా మమ్మల్ని కాపాడారు, క్షేమంగా తీసుకొచ్చారు, సంరక్షణ ఇచ్చారు, గొప్ప భద్రతనిచ్చారు, మేము అనుకున్న దానికంటే గొప్పగా చేశారు అని ప్రభువుకి ప్రతిరోజు కూడా ఇలాంటి కృతజ్ఞతాస్తుతి, ఇలాంటి కృతజ్ఞత అనుభవాలు మనం తెలియపరిచినప్పుడు ఆయన మన జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ చేయనటువంటి గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దాచిన మేలు నీ పాత్ర నిండా సమృద్ధి ఉండాలి. నీ హృదయం నిండా నీవు జీవితంలో సిద్ధపరచబడినటువంటి ఆ విందులో నీవు పాలు పొందాలి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపును అందుకొని అక్కడికి రావాలి. పరలోక సంబంధమైన మేలును పొందాలి. ఆ విలువైనటువంటి ధ్యానపూర్వకమైన అనుభవం మనం ధ్యానించినప్పుడు ప్రియులారా, అవి మన జీవితానికి గొప్ప సంతోషాన్ని కలుగు చేస్తాయి. అలాంటి ధన్యత యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం.
దేవుడు మన నిమిత్తం ఏం సిద్ధపరిచాడో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం సిద్ధపరిచినటువంటి మేలు, ఒక నిమిషం ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా ఒక నిమిషం కళ్ళు తెరవండి. ఇది ఈ నెలకి చివరి ఆదివారం. ఇక 2-3 రోజులైతే మరలా జూలై నెలలోకి మనం వెళ్తాం. ఈ నెలంతా దేవుడు మనల్ని కాపాడాడు. రాబోయే నెలని, జూలై మాసాన్ని కూడా దేవుడు మన కొరకు ఆశీర్వాదకరంగా మార్చి, మీరు ఎలా దేవుని దగ్గర ప్రార్థిస్తారో, మీరు ఏ విషయం కావాలని దేవుని దగ్గర మొరపెడతారో, ఏ కార్యం సఫలం అవ్వాలని ప్రభు దగ్గర మొరపెడతారో, అది ఇళ్ళ విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, మీ జీవనోపాధి కావచ్చు, ఆరోగ్య విషయాలే కావచ్చు, మీకు ఏది ఆటంకంగా ఉన్నాయో వాటినన్నిటిని ప్రభు దగ్గర పెట్టి మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించండి. మీరు ఎలా ప్రార్థన చేసుకుంటే అలాగా జూలై మాసాన్ని దేవుడు మన కొరకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చటం ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక 5 నిమిషాల పాటు అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండక, దేవుడి గొప్ప ధన్యతను మనకిచ్చాడు. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం దాచిపెట్టిన మేలు గొప్పది. సిద్ధపరిచిన మేలు మనకివ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభువుని అడుగుదాం, నా కొరకు నీవు ఏం దాచిపెట్టావో, అది నాకు ధారాళంగా దయచేయబడాలి. ప్రార్థన విజయాన్ని సాధిస్తుంది. విచారములో ఉన్న మనసుకు ఆదరణిస్తుంది. ప్రార్థన ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరు మౌనంగా ఉండొద్దు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేసుకోండి. అక్కర కొరకు నిండి ఉన్న విశ్వాసుల పాత్రలు లేక హృదయాలు. ఎన్నో అక్కరలు, అవసరతలు మనకున్నాయి. దేవుడిని ఆత్మ సంబంధమైన అవసరత తీర్చుటకై కీర్తనలో చెప్పబడినట్లు నా గిన్నె నిండి పొర్లుతుంది. గిన్నె అంటే హృదయం. నీ హృదయం నింపబడాలి. అది దేని చేత నింపబడాలి అంటున్నాడంటే, క్రొత్త ధాన్యము చేత. వాక్యం అనబడుతున్న ఆహారము చేత నీవు నింపబడాలి. క్రొత్త ద్రాక్షారసము చేత సంతోషం, క్రొత్త సంతోషాన్ని పొందాలి. క్రొత్త తైలము చేత నూతన అభిషేకం. ఇది నీ జీవితంలో నిండి పొంగి పొర్లి ప్రవహించాలి. నీ హృదయం నింపబడాలని ఆయన కోరుతున్నాడు. దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకుని రావాలను. దీనిని చేసి నన్ను శోధించని ఎడల ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనైన విస్తారమైన దీవెనను కుమ్మరిస్తాను అంటున్నాడు. సకల సమృద్ధి మనకి కావాలి అంటే
దేవునికి ఇచ్చు విషయంలో నీవు సంతోషంగా ఇవ్వవాలను. నీ గుండెల నిండా దైవ జ్ఞానం, దేవుని ప్రేమ నిండి ఉండాలి. నీవు మద్యముతో కానీ, మత్తుతో కానీ, దుర్వ్యాపారముతో కానీ నీ జీవితం ఉండకూడదు. దేవుని కృప నీకు కావాలి అని కోరుకుంటూ ప్రార్థన చేయండి. నా ఇల్లు సంతోషంతో ఉండాలయ్యా, నా హృదయం ఆనందంతో ఉండాలి, నా హృదయం నిండా వాక్యం నిండి ఉండాలి, నా హృదయం నిండా క్రొత్త తైలం, అభిషేకం, నూతన బలం అనేది నాకు కావాలి. సిద్ధపరిచిన ఒక ఆత్మ సంబంధమైన విందు, నీకు విందుని ఏర్పాటు చేసి పిలుస్తున్నప్పుడు నీవు ఎందుకని రాలేకపోతున్నావు? దాహాన్ని తీరుస్తానంటాడు. పాలు, బలమైన ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. నీ ఆధ్యాత్మిక స్థితి బలపడాలంటే నీ గుండెల నిండా దేవుని ప్రవాహము నిండి ఉండాలని కోరుతున్నాను. రాబోయే నెలని దేవుడు మన కొరకు ఆశీర్వాదకరంగా మార్చి, ఎవరు ఎలా ఏ విధంగా ప్రార్థన చేసుకున్నారో ఆ ప్రార్థనల ప్రతిఫలంగా ఒక్కొక్కరి జీవితాలలో దేవుడు అద్భుత కార్యాన్ని ఆరంభించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు ప్రభు మహిమకరంగా మార్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ ఆత్మనికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రాణాత్మ దేహ శరీరాలు సమర్పిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనుదినము, అనుక్షణము, ప్రతినిత్యం, గడియ మీ కంటికి రెప్పవలే, మీ కనుపాపు వలె మీరు మమ్మలను కాపాడుచున్నందులకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వైపు పునరుత్థానపు ఆరాధనలో మీ దాసుల ద్వారా మాతో చక్కగా మాట్లాడినందుకై స్తోత్రం. సిద్ధపాటు కలిగిన జీవితం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా, ఇక మీదట కాలం రానయున్న జూలై మాసం అంతా, రానయున్న దినములన్నిట, రానయున్న సంవత్సరములన్నిట, రానయున్న మా బ్రతుకు దినములన్నిట ప్రభా, మీ చిత్తము మీలో మాకు ఒక గొప్ప సిద్ధపాటును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రము నాయన. అయ్యా, నీ యందు భయభక్తులు గల వారి ఎడల మీరు దాచి ఇచ్చిన మేలు గొప్పదన్నారు ప్రభా. ఆ మేలును నాయన ప్రతి బిడ్డ అనుభవించాలి, అనుభవించాలి, అనుభవించాలి. ఏ కీడు దరి చేరనివ్వవద్దు, ఏ కీడు దరి చేరనివ్వవద్దు. గొప్ప మేలు పొందే హృదయం, పొంగి పొందే పాత్రలుగా, పొంగి పొందే విశ్వాసాన్ని కలుగుచ్చమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. ప్రతి అవసర అక్కర్లు తీర్చండి. క్రొత్త తైలముతో, క్రొత్త ధాన్యముతో, క్రొత్త ద్రాక్ష రసముతో ప్రతి ఒక్క హృదయం, ప్రతి ఒక్కరి ఇల్లు నింపబడాలి. ఆశీర్వాదం పొందాలి, పొర్లాలి ప్రభా. విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నది ప్రవహించేటట్లుగా మీరు కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ స్తోత్రం. అయ్యా, సిద్ధపరచబడిన ఆ విందు, పరమ విందు, పరలోకపు విందు, మధ్యాకాశంలో జరిగే విందు నిమిత్తమై భూలోకములో మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. దుష్టాత్మతో, దురాత్మతో, అపవిత్రతతో నాయన అయ్యా మధ్యముతో నిండి ఉన్న పాత్రలుగా కాకుండా తండ్రి, పరిశుద్ధమైన
విందులో పాలు పొందడానికి పరిశుద్ధ జీవితముగా ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. ఆ పరలోకపు మహిమతో అధికారముతో కూడిన మహిమగల రాజ్యమునకు మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మహిమతో మీరు రానంటున్నారు, ప్రభావముతో మీరు రానంటున్నారు, తేజో మహిమతో ఈ భూమి మీద మీరు అడుగు పెట్టబోచుండగా ప్రభా మమ్మల్ని ఒక్కొక్కరిని సంఘముతో పరిశుద్ధ రాజ్యమునకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అవిధేయతలు, బుద్ధిహీనతలు అయ్యా సమస్త దోషముని చివక్రలని నిర్మూలపరచండి, తొలగించండి. ఒక పరిశుద్ధమైనటువంటి సిద్ధపాటు మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నాయన. ఆ మేలు అనుదినం అనుక్షణం మేము అనుభవించినట్లు కృప దయచేయండి. సంఘాన్ని సిద్ధపరచండి, ప్రతి బిడ్డను సిద్ధపరచండి, ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచండి. ఈ ఆరాధన పాల్గొని మమ్మల్ని అందరూ మీరు సిద్ధపరచండి. మీ మహిమల రాకడ సిద్ధపరచండి తండ్రి. మీ స్తోత్రం. దాసుని ఇంకా రెట్టింపు అభిషేకముతో, ఆరోగ్యముతో, కృపతో, బలముతో మీరు నింపి మహిమగల పాత్రగా మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నా. దినదినము మాలో ప్రారంభించినట్టి గొప్ప రక్షణ ఉన్నత పని సంపూర్తి చేయబడి పరిపూర్ణ పరచబడి అయ్యా నన్ను ప్రణాళిక అంతా మీ చిత్తమంతయు నెరవేర్చబడి మీరు అక్కడలో ఎత్తబాటుకు తగిన సిద్ధపాటు మాకందరికీ సంఘముతో కూడా మాకు మీరు దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనొచ్చు. యేసయ్య శక్తి కలిగిన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృపా, పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు కృపతోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.